నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి వాహన సేవలలో దాగి ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన వాహన సేవలలో గజవాహనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బ్రహ్మోత్సవాలలో స్వామివారు గజవాహనం మీద ఊరేగుతూ మనందరికీ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. గజం అంటే రాజరికానికి సంకేతం, గజం అంటే సంపదలకు సౌఖ్యానికి సంకేతం, అలాగే గజము జ్ఞానప్రాప్తికి కూడా సంకేతం. గజవాహనం మీద స్వామివారు వేంచేస్తున్నారంటే మనందరికీ అద్భుతమైనటువంటి అధికార పదవులను సిద్ధింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా, సుఖము సౌఖ్యము కలిగింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా, అలాగే జ్ఞానప్రాప్తిని కలిగింపజేస్తానని తెలియజేయటానికి సంకేతంగా వెంకటేశ్వర స్వామివారు గజవాహనం మీద వేంచేస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. ఆ వాహన సేవను దర్శించడం ద్వారా వెంకటేశ్వరుడి కృపకు సులభంగా పాత్రులం కావచ్చు. అలాగే స్వామివారి వాహన సేవలలో సూర్యప్రభ వాహనానికి చంద్రప్రభ వాహనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ సూర్యప్రభ వాహనము చంద్రప్రభ వాహనాల ద్వారా స్వామివారు మనకి చాలా చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. సూర్యప్రభ వాహనం మీద శ్రీవారు వేంచేస్తున్నటువంటి తరుణంలో స్వామివారిని సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించమని మనందరికీ సందేశం ఇస్తున్నారు. అందుకే జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజానన సన్నవిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు ధృతశంఖ చక్ర అంటుంది శాస్త్రం. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి స్వరూపమే. వెంకటేశ్వరుడు సూర్యనారాయణమూర్తి ఇద్దరూ ఒక్కరే అనే సందేశాన్ని మనకు వివరిస్తూ ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి స్వరూపంగా తానే విరాజిల్లుతున్నానని చెప్పటానికి సంకేతంగా సూర్యప్రభ వాహనం మీద దర్శనమిస్తూ స్వామివారు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. అలాగే స్వామివారు చంద్రప్రభ వాహనం మీద వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారంటే చంద్రమా మనసో జాతః అంటుంది వేదం. విరాట్ పురుషుడి మనస్సు నుంచి చంద్రుడు ఆవిర్భవించాడని వేదం మనకు తెలియజేసింది. అంటే మానసిక అశాంతి, మానసికంగా కల్లోలాలు ఉన్న వారికి ఎవరికైనా సరే ఆ కల్లోలాల నుంచి బయటపడవేయటానికి సంకేతంగా, మానసిక అశాంతిని తొలగింపజేసి మానసిక ప్రశాంతతను కలిగింపజేయటానికి సంకేతంగా స్వామివారు చంద్రప్రభా వాహనం మీద వేంచేసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఒక రోజుకి సంకేతంగా భావించాలి కనుక కాలంలో వచ్చే అన్ని మార్పులకి తానే కారణభూతుడు అని చెప్పటానికి సంకేతంగా స్వామివారు సూర్యప్రభా వాహనం మీద చంద్రప్రభా వాహనం మీద వేంచేసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. అలాగే స్వామివారి వాహన సేవలలో అశ్వవాహనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం జరిగిన రోజు రాత్రి సమయంలో అశ్వవాహనం మీద స్వామివారు సంచరిస్తూ ఉంటారు. అశ్వానికి వేదాలలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. దధిక్రావణ అనే మంత్రం కూడా మనకు వేదాల్లో వివరించారు. అశ్వం అంటే అది వేగానికి బలానికి సంకేతం. అంటే శరీరంలో చైతన్య శక్తిని తాను కలిగింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా, అద్భుతమైనటువంటి బల పరాక్రమాలు కలిగింపజేస్తానని చెప్పటానికి సంకేతంగా స్వామివారు అశ్వవాహనం మీద వేంచేసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నారు. ఆ వాహన సేవలను, వాహన వైభవాన్ని దర్శనం చేసుకున్నట్లయితే వెంకటేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అనుకూలంబుగా ఎక్కుడవు పరిచయం వయ్యుండెనా ఎంతవారిని నిర్లక్ష్యము చేయుచుందురు ధరిత్రిన్ కొందరెట్లన్న మున్మును విద్యాభ్యసనంబు చేయునెడ సమ్మోదంబు సంధిల్ల ఒందిన పంచాక్షరి చుల్కనైన కరణిన్ దేవా జగన్నాయక.
ఓ జగన్నాయక, ఈ లోకంలో ఒక్కొక్కరు ప్రవర్తించేటువంటి తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందయ్యా. ఎక్కువ పరిచయం అయితే ఆ పరిచయాన్ని, స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి మేలు చేయవలసింది పోగా వారిని చులకనగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి వారు అల్పమైనటువంటివన్నీ కూడా ఆకర్షణగా ఉంటాయి. అది ఎలాగంటే, అనుకూలంబుగా ఎక్కుడవు పరిచయంబైయుండెనా ఎంత వారిని నిర్లక్ష్యము చేయుచుందురు ధరిత్రిన్ కొందరు. ఎట్లన్న మున్మును విద్యాభ్యసనంబు చేయునెడ సమ్మోదమ్ము సంధిల్లనొందిన పంచాక్షరి చుల్కనైన కరణిన్. మొట్టమొదట పిల్లవాడు 4-5 ఏళ్ళు రాగానే వాడికి అక్షరాభ్యాసం చేస్తారు. ఏ అక్షరాలతో వాడికి విద్య నేర్పడం ప్రారంభిస్తారంటే, ముఖ్యంగా మన భారతీయ సంప్రదాయంలో ఓం నమశివాయ, వాటినే ఓనమాలంటారు. ఓం నమశివాయ అనే ఈ దివ్యమైన పంచాక్షరి మంత్రంతో ప్రారంభిస్తారు. ఈ ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని మహర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు కూడా జపిస్తారు. అట్లా మహర్షులు తపస్సు చేయటానికి ఎన్నుకున్నటువంటి మహామంత్రాన్ని మొట్టమొదటగా అక్షరాలు నేర్పేటప్పుడే మన వాళ్ళు ఈ పిల్లవాడికి తెలియజేసి ఓం నమశివాయ అని దిద్దిస్తారు. మహర్షులు కూడా జపించేటువంటి మహామంత్రం మొట్టమొదట వీడు నేర్చుకున్నాడు. ఈ ఓం నమశివాయ అనేది కాస్త ఈ మహామంత్రం ఇది వీడి దగ్గరికి వచ్చేసింది, వీడికి చులకనైపోయింది. వీడికి దీనికంటే కూడా అటక, చిలక, పలక, బలపం ఇవన్నీ ఈ మాటలు దిద్దటంలో వీడికి ఆనందం. వాడు కూడా ఈ పంచాక్షరిని మరిచిపోతాడు. ఈ అక్షర సముదాయంలో, ఈ పుస్తక ప్రపంచంలో పడి వాడు ఈ పుస్తక ప్రపంచంలో ఈ పుస్తకాలకు సంబంధించిన జ్ఞానంతో వాడు కూరుకుపోయి నిండిపోయి ఈ పంచాక్షరిని వదిలేసినట్టుగానే మహాత్ములైనటువంటి వారు మనకు చాలా దగ్గరగా ఉండటంతో, మనకి అనుకూలంగా ఉండటంతో వారికి మనం విలువ ఇవ్వము అనేది తెలియజేస్తూ, అలా విలువ ఇవ్వకుండా ఉండకండి. ఇక్కడి నుంచి ఈ విషయాన్ని తెలుసుకుని మీ చుట్టూ ఉండే పెద్దలు, పూజ్యులు వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వండి అనేది మనకి సూచిస్తూ, చక్కని నీతులతో, ఉపమానములతో, ఉదాహరణలతో, భక్తి తత్పరతతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ వరాహగిరి కొండ్రాజామాత్యుల వారి జగన్నాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ జగన్నాయకాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. గ్రహాలన్నింటిలో కూడాను శనిగ్రహం అనగానే ప్రతి వారికి కూడాను కించిత్తు ఒక విధమైనటువంటి భయోత్పాతం కూడా కలుగుతూ ఉంటుంది. శనిగ్రహ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరారాధన చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి కలిగి తీరుతుంది. అంతేకాకుండా నువ్వుల్లో అద్భుతవంతమైన ధీశక్తి ఉంది. ఆ నువ్వులు దానం చేసినట్లయితే చాలు, శనిగ్రహ దోషం నివృత్తి అవుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే నువ్వుల నూనెతో స్వామిని అభిషేకించడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, నువ్వులు, ఉప్పు, బెల్లం, ఒక మేకు ఇవన్నీ కూడాను ఒక విస్తరాకులో ఉంచి బ్రాహ్మణోత్తముడికి శనివారం నాడు దానం చేయటం, ఇవన్నీ కూడాను శనిగ్రహ దోషం పట్టి పీడించేటువంటి వ్యక్తులకు నివృత్తితత్వంగా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి రహస్యాలు. అంతేకాకుండా శనివార దేవుడుగా వెంకటేశ్వర స్వామిని మనం నిత్యం ఆరాధన చేస్తూ ఉంటాం. ఏడుకొండల స్వామి వద్దకు నడిచి వెళ్ళటం అనేటువంటిది శనిగ్రహ దోష నివృత్తికి మార్గం. ఎందుచేతనంటే శని మందమతి, నడిచే వాళ్ళ జోలికి నేను పోను అన్నాడు శనీశ్వరుడు.
అందుచేతనే ఆ ఏడుకొండల స్వామి వద్దకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది నడిచి కొండ ఎక్కుతాం అని కూడా మొక్కోటం వెనకాల దాగిన పరమార్థ లక్షణం. అలాగే హరిహరాత్మకుడైనటువంటి అయ్యప్ప దీక్షను స్వీకరించినటువంటి వ్యక్తులు ఆ యొక్క శబరిమలై కొండ వద్దకు నడిచే వెళతారు. ఇవన్నీ కూడా శనిగ్రహ దోష నివృత్తికి చక్కటి మార్గాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యాలు. శమగ్నిరగ్నిభిస్కరచ్చన్న సబతు సూర్య సంవాతో వాత్పరపాపశ్రిత అనేది శనీశ్వరుని యొక్క మూలమంత్రం. ఈ మంత్ర అధ్యయనం శని పీడను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయల్లాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 6:19 తిథి షష్ఠి ఉదయం 8:23 వరకు. తరువాత సప్తమి తెల్లవారుజామున 6:07 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 10:28 వరకు. వర్జం ఉదయం 11:16 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:36 నుంచి 8:10 వరకు. అమృతకాలం రాత్రి 8:14 నుంచి 9:44 వరకు. రావుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:50. నేటి విశేషం త్రిపుష్కర యోగం ఉదయం 8:23 నుంచి రాత్రి 10:28 వరకు ఉంది. ప్రదోషం కూడా కలిసి వచ్చింది. శనివారం ప్రదోషము కలిసి వచ్చిన శుభ సందర్భంలో ప్రదోషపు వేళ శంకరుని ఆరాధన చేసుకోవడం, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెను ఆవులకు రాయడానికి పసుపుతో కలిపి వినియోగించడం, ఇంకా విశేషించి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర దీపారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, ఇవన్నీ కూడా శని దోషాలను నివారించడంతో పాటుగా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. మరో ముఖ్య విశేషం, శనివారం ప్రదోషం కలిసి వచ్చిన సందర్భంలో ఈ శంకరుని యొక్క ఆరాధన శని దోషాలను సమగ్రంగా నివారిస్తుంది. నేటి ఆణిముత్యాలు. మంచివాడు బానిసగా ఉన్న స్వతంత్రుడే, చెడ్డవాడు రాజైన బానిసే. అన్యమనస్కంగా చేసే ప్రార్థనలతో, అసంపూర్ణమైన ప్రయత్నాలతో ఆత్మ సాక్షాత్కారం అసాధ్యం. సంపూర్ణంగా అంతర్దృష్టిని ధ్యానంపై నిలిపినప్పుడే అది సాధ్యం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం.
ఒక్కసారి ఆలోచిస్తే నిన్ను వర్ణించిన నా పూర్వీకులు ఒక్కసారి తలంచుకుంటే శ్రీనాథుడు, ధూర్జటి ఇలాంటి మహానుభావులు నీపై శ్లోకాలు రచించక నేను కూడా తగుదనమ్మా అని రాసుకొచ్చాను అంటే సిగ్గు వేస్తుందయ్యా. లోనన లజ్జాపరిగూఢ మానసుడనవుదున్నంటాడు మరొక చోట. సిగ్గు వేస్తుంది చూసారా. ఒక్కసారి ప్రాచీన ఒక త్యాగరాజు ఒక అన్నమయ్య గ్రంథాలు చదివితే మనకు అసలు ఎంత సిగ్గు వేయాలి. వాళ్ళు అంత అద్భుతమైన స్తోత్రాలు చేశారు నీకు. మరి నేను చేసిన స్తోత్రం ఎలాంటిదయ్యా అంటే గొప్ప మాట అన్నాడు. తేనెలు త్రావిన నోటికి జలములందింపయ్యే విశ్వేశ్వర. శ్రీనాథుడు, దుర్జటి మొదలైన వాళ్ళు ఇచ్చిన కవిత్వం అని అమృతాన్ని తాగి నీకు నా కవిత్వం కూడా ఇస్తున్నాం పుచ్చుకో. ఇది ఎలాంటిదంటే తేనెలు తాగిన వాడికి నీళ్లు ఇచ్చినట్లు అన్నాడు. ఒక్కొక్కడు తేనె తాగే నీళ్లు కూడా తాగాలండి. కానీ నీళ్లు ఇచ్చినట్లు అయిందయ్యా నా కవిత్వం అంటే. వాళ్ళది తేనె నాది నీరు అని చెప్పాడు మహానుభావుడు. ఇది నిరహంకారం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అదే భగవంతుని ముందు అహంకారం పని చెయ్యదు. ఒకే మాట గుర్తుపెట్టుకోండి, అహంకారం పోతే గాని అనుగ్రహం దొరకదు. తెలుసుకోండి ఇక్కడ. అహంకారం పోతే గాని అనుగ్రహం దొరకదు. అందుకే అహంకారం విడిచిపెట్టాలి. దేనికి అహంకరిస్తే బాగా స్తోత్రం చేయాలంటే కవిత్వం తెలియాలి, ఛందస్సు తెలియాలి, భాష తెలియాలి, సృజనాత్మకత, ఊహ, కల్పన అన్ని ఉండాలి. అదే కాసింత కవిత్వం వస్తేనే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తుంటామే. అలాంటి కవిత్వం వచ్చి అబ్బా అలంకారం వేశాను, పద్యం రచించాను అహంకరిస్తే ఎలా ఉంటుందయ్యా. ఏ లీలను తీయింపనిస్తూ ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు అలభ్యం వైన నీ రూపము చాలును చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుతూ చి లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర అన్నాడు దుర్జటి. గొప్పగా చెప్పాడు స్వామి. నీ యొక్క అపారమైన తత్వము ఏది వేద వేదాంతములు ఎందుకు ప్రస్తావించబడుతున్నదో, ఏది బ్రహ్మాది దేవతలు కీర్తిస్తుంటారో అలాంటి తత్వాన్ని మానవుడినైన నేను మానవుడినైన బుర్రతో 4 విషయములు తెలుసుకుని స్తోత్రించడానికి ఎక్కడ సరిపోతానయ్యా. ఇక్కడ స్తోత్రం చేసినా అనుష్ఠానం చేసినా కూడాను అహంకార రాహిత్యం. స్తుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః. ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నారు. లాజిక్, ఆర్గ్యుమెంట్, కవిత్వంలో చూపించే చమత్కారాలు ఎన్నున్నాయి చూడండి. ఇక్కడ బ్రహ్మాది దేవతలు మాత్రమే స్తుతించగలరే, నాలాంటి వాడు ఎంత. త్యాగరాజ స్వామి ఒక మాట అంటారండి, నే పొగడకుంటే నీకేమి కొదవో నీ మహిమ తెలిసెగలరా. ఓ రామచంద్ర, నేను వాళ్ళ కీర్తన చేసి పొగడకపోతే నీకేం కొదవా. ఒక్కసారి నిన్ను పొగడే వాళ్ళు ఎవరు చూడు. వాసిగల సుఖసనక ప్రహ్లాద నారదాదులు వాళ్ళు. అలాంటి వాళ్ళు స్తుతిస్తూ ఉంటే నా పొగట్టే అంతయ్యా. అదొక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అందుకే స్తుతి బ్రహ్మాది నామ, బ్రహ్మాది దేవతలను స్తోత్రం చేస్తుంటే నువ్వెవడవయ్యా నన్ను స్తుతించడానికి అంటావేమో. ఒక్క మాట అడుగుతాను చెప్పు. చూడండి చమత్కారం. ఏకాగ్రంగా వింటే చాలండి, పాండిత్యాలు అక్కర్లేదు. పండితులైనా ఏకాగ్రంగా వినకపోతే వాళ్ళకే నచ్చదు. పాండిత్యం లేకపోయినా ఏకాగ్రంగా వింటే శివుడు కనబడతాడు మీకు. ఏకాగ్రంగా వినండి, శ్రద్ధగా వినండి. అంతేకాదు ఇది వినడమే ఉపాసన అనే దృష్టితో వినండి చాలు ఇక్కడ. ఎందుకంటే మహానుభావుడు రచన బోలుడని భావాలు ఉంటాయి, సామాన్యం కాదు. ఏమండి చాలా క్లిష్టంగా ఉందండి అంటే ఇలాగే ఉంటుందండి. ఇక్కడ చిత్రం ఏంటంటే మొదటి కొన్ని శ్లోకములు మాత్రము చాలా అద్భుతమైన వేదాంత తత్వాన్ని అంతటి చెప్తాడు. తర్వాత నుంచి లీలలది చెప్తాడు, సులభంగా ఉంటాయి. అలాగే మహిమస్థుతి కూడా అలాగే ఉంటుంది. మొదటి 2-3 శ్లోకాలు ఇటు ధూర్జటి గారిని తేవాలి, విశ్వనాథ గారిని తేవాలి, అన్ని తెస్తే కానీ మనం రుచించదు. ఆ 2-3 శ్లోకాలు దాటికి లీలలే కనబడుతుంటాయి, శివలీలలు. అలా ఈ భవ్యమైన స్తోత్రంలో దగ్గర భావం చూద్దాం, ఎంత చమత్కారం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి వచ్చింది, నేను స్తోత్రం చేయడానికి సిద్ధపడ్డాను కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలియదయ్యా. తెలియంది ఎందుకు స్తోత్రం చేస్తున్నావు అంటే మరి బ్రహ్మాదేవత చేయలేదా అని అడిగాడు. చూడండి పిల్లాడు క్వశ్చన్ చేసినట్టే. బ్రహ్మాదేవత చేయలేదా అంటే వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు కదయ్యా అందుకు చేశాను. నాకు తెలియక అడుగుతాను కాదు, తెలిసి అడుగుతాను. ఒక చిన్న ప్రశ్న, బ్రహ్మాది దేవతను స్తోత్రం చేస్తున్నాను, వాళ్ళకి నీ గురించి బాగా తెలుసా? తెలిసే స్తోత్రం చేస్తున్నారు చెప్పుని అడిగాడండి. నిలదీశాడు ఇక్కడ. అంటే సమాధానం ఏంటి, బ్రహ్మాదేవత తెలియదు అంటే వాళ్ళకు కూడా నా గురించి సంపూర్ణంగా తెలియదు ఒప్పుకుంటున్నాడు. అంటే శివతత్వం ఎంత గొప్పదంటే బ్రహ్మాది దేవతలకు కూడా అర్థం కాదు ఇక్కడ. కనుక బ్రహ్మాది దేవతలకి అర్థం కాకపోయినా వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు కదా. అలాగే నాకు కూడా నీ తత్వం తెలియకపోయినా నేను స్తోత్రం చేస్తానన్నాడు. గొప్ప లాజిక్. తెలియకపోయినా స్తోత్రం చేయిస్తే వాళ్ళకి తెలియదు, వాళ్ళు స్తోత్రం చేయలేదు, నేను చేస్తున్నా అంటే అలా మాట్లాడితే ఏంటి, వాళ్ళకి నా గురించి సంపూర్ణంగా తెలియదు కానీ వాళ్ళకి తెలిసినట్టు నీకు తెలియదు అని శివుడు అడిగాడు అనుకోండి. ఆర్గ్యుమెంట్ బాగా అర్థమవుతుంది. ఆర్గ్యుమెంట్ మొట్టమొదటి ఏమన్నాడు, బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తున్నా అంటే వాళ్ళకు కూడా నీ గురించి పూర్తిగా తెలియదు కదా. అది పెద్ద లాజిక్ వేశాడు. తెలియనప్పుడు వాళ్ళు స్తోత్రం చేశారు కదా, అలాగే నాకు తెలియదు నేను స్తోత్రం చేశాను ఇదే అన్నాడు. అబ్బే భలే ఒప్పుకున్నావు నువ్వు,
పండితుడు అంటాడు మాకేం తెలియదండి, మనము మాకేం తెలియదంటే రెండు సరిపోతుందా? ఎలా అవుతుందయ్యా అంటే వెంటనే లాజిక్ తీశాడు, వాడు గొప్పవాళ్లే నాకంటే. శివుడు అన్నాడు వాళ్ళకి నా గురించి పూర్తిగా తెలియదు, కానీ వాళ్ళకి తెలిసినంత నీకు తెలియదు అన్నాడు. ఇప్పుడు అనగానే భక్తుడు మళ్ళీ ఆయనతో ఆర్గ్యూ చేస్తున్నాడు. చూసారా శివుడితో ఎంత చదువు ఉంటుందో, ఆయనతో నేను మాట్లాడగలను. నువ్వేమన్నావు? వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు, కానీ వాళ్ళకు కూడా పూర్తిగా తెలియదు నువ్వు ఒప్పుకున్నావు కదా. అయితే వాళ్ళు వాళ్ళకున్న తలకాయతో ఎంత ఆలోచించగలరు, ఎంత మాట్లాడగలరు అంత ఆలోచించి అంత ఇచ్చారు. కనుక వాళ్ళ బుద్ధికి తగ్గట్టు వాళ్ళు రచించారు, నేను నా బుద్ధికి తగ్గట్టు నేను రచిస్తాను అంతే అన్నాడు. ఎంత చక్కగా సమర్థించాడు చూడండి ఇక్కడ. కనుక దొరకకపోవడం అనేది ఆయన వాళ్ళకి ఉంది, నాకు ఉన్నది. కానీ వాళ్ళ బుద్ధితో వాళ్ళు పట్టుకున్నారు, నా బుద్ధితో నేను పట్టుకుంటాను. కనుక ఎవడైనా వాడి బుద్ధితో వాడు పట్టుకున్నదే అందుకోగలడు, దాన్నే చెప్పగలడు. ఎందుకంటే మొయ్యగలిగినమ్మ గంగా నది దగ్గరికి పెద్ద బిందె పట్టుకెళ్తుంది, మోయలేని పసిబాలుడు చిన్న చెంబు పట్టుకెళ్తాడు. ఇద్దరు చెప్పేది ఒకటే మాట, ఏం చేస్తున్నారంటే గంగాజలం. ఇద్దరు చెప్పేది గంగాజలం, ఇద్దరు గంగాజలం తేగలిగారా? ప్రశ్న వేయండి. ఇద్దరు గంగాజలం పూర్తిగా తేలేకపోయారు. ఒక ఆవిడ ఎక్కువ తెచ్చింది, ఒక ఆవిడ తక్కువ తెచ్చింది. కొండల పరిమాణం బట్టి గంగ ఎక్కువ తక్కువ అని వచ్చిందే తప్ప గంగ ఏ కొండలో ఇమిడేది కాదయ్యా. అలాగే దేవతల దగ్గర పెద్ద కొండ ఉంది, నా దగ్గర చిన్న కొండ ఉంది. వాళ్ళు తమ కొండతో తాము తెచ్చుకున్నారు, నేను నా కొండతో నేను తెచ్చుకున్నాను అంతే. ఆ మాటకు అర్థం ఏంటంటే నీ బుద్ధికి ఎంత అందుతుందో అంత అందుకుని భగవంతుడిని ఆరాధించు, కానీ భగవంతుని ఆరాధన మానకు ఇది చెప్తున్నాడు పాదకం ఇక్కడ. భగవంతుని ఆరాధన బుద్ధికి అందినంత చెయ్యు, అన్నమయ్య అనలేదు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. నిప్పటి అంటే రొట్టె, నిప్పుల్లో కాల్చేది కనుక నిప్పటి. ఇది కడప జిల్లా మాండలికం ఇక్కడ. అది పిండంతే నిప్పటి అన్నట్లు, పిండి కొద్దీ రొట్టెలాగా బుద్ధి కొద్దీ భగవంతుడు. ఎంత గొప్పగా చెప్పారండి. ఏదో ఒక సామెతలు చెప్పారు పెద్దవాళ్ళు, చిత్తం కొద్దీ శివుడు విత్తం కొద్దీ వైభవం అని. సామెత గుర్తుపెట్టుకోవడం చాలు, చిత్తం కొద్దీ శివుడు, నీ చిత్తానికి ఎంతో అంతా అది తెలుసుకోవాలి. అది నువ్వు ధరించాలనుకున్నప్పుడు నీ దగ్గర నువ్వు కడపతో నువ్వు పెట్టుకో. ఆయనకేం పోయి 4 తలకాయలు ఉన్నాయి, 4 తలకాయల్లో వేద జ్ఞానం ఉంది, నాకంటే గొప్ప శరీరం. ఆయన కల్పాల కాలం ఉంటాడు, కల్పాకాలం స్తుతిస్తాడు. ఆయన ఆయుష్యంతో ఆయన స్తుతిస్తాడు, నా ఆయుష్యంతో నేను స్తుతిస్తాను. ఆయన బతికిన 100 కల్పాలను స్తోత్రం చేస్తాడు, నేను బతికిన నా ఆయువంతా అంతకాలం నేను స్తోత్రం చేస్తాను. ఇది అర్థమైంది కదా. మన బ్రతుకు నిండా భగవంతుడిని నింపుకోవాలి. అదే తీరుగు దొరికినప్పుడు చదువుకోవాలి కాదు. ఇక్కడ నీ బ్రతుకు చిన్నదే, చిన్నదేని బ్రతుకులో నింపుకో. ఇప్పటికి ఎంత వేస్ట్ అయిపోయిందో అది చెప్తున్నాడు ఇక్కడ. అది అద్భుతమైన పదం వేశారు ఇక్కడ. స్వమతి పరిణామావధి గృహ, స్వమతి పరిణామ అవధి. నిజంగా సంస్కృతం కష్టమైనది ఏం కాదండి, మీకు ఇప్పటికీ అర్థమైంది. మతి అర్థమైంది కదా. స్వమతి పరిణామ అవధి. ఇందులో మీకు తెలియని పదం ఏంటో నాకు చెప్పండి. అందరికీ తెలుసు, సంస్కృతం లాంటి వాళ్ళు కూడా. మతి పరిణామం అవధి తెలీదా? 3 పదాలు తెలుసు. స్వ తన యొక్క మతి, మతి యొక్క పరిణామ కొలత, అవధి అంటే హద్దు. హద్దు అంటే తన బుద్ధి కొలత ఎంతవరకు వెళుతుందో అంతవరకు, అంటే బుద్ధి మేరకు. మేర అది అవధి అంటే మేర, పరిణామం అంటే కొలత, మతి అంటే బుద్ధి. అది కూడా సంస్కృత పదవి బాగుంది. మతి పరిణామ అవధి అంటే నా బుద్ధి ఎంత మేరకు వెళ్ళగలదో, అంటే నువ్వు ఎంతవరకు ఊహించగలవో, ఎంతవరకు భావించగలవో, ఎంతవరకు భాషించగలవో అంత చెయ్యి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణార్విందార్పణమస్తు. మహర్షి అంత అందమైన మాట వాడారు. బహిప్రాణ ఇవాపరహ అన్నారు. రామచంద్రమూర్తి యొక్క ప్రాణము బయట తిరిగితే, ఆ ప్రాణము ఒక సాకార రూపమును ధరిస్తే అదే లక్ష్మణస్వామి. అంత అన్యోన్యంగా, అంత ప్రేమగా ఇద్దరు తిరుగుతుండేవారు. లక్ష్మణుడికి జీవితంలో ఆయన లక్ష్మీ సంబంధము కలిగిన వాడు. పేరులో ఆయనకున్న గొప్ప లక్ష్మి ఏమి అంటే అన్నగారి సేవే. అన్నగారే దైవం ఆయనకి. అన్నని మించిన దైవం ఇంక లేడు. అన్నతోడిదే జీవితం. ఆయనకి కోపం వస్తే అన్నయ్యకి కష్టం వచ్చిందని, ఆయన సంతోషిస్తే అన్నయ్య సంతోషంగా ఉన్నాడని. ఆయనకి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఒక పదవి కాదు, ఒక గుర్తింపు కాదు, ఓ బిరుదు కాదు, ఏమీ అక్కర్లేదు. ఎప్పుడూ అన్నయ్య పక్కన నించుని ఉండడం.
అన్నయ్యకి ఎవరైనా అపకారం చేశారని మనసులో అనిపించిందా బుసలు కొట్టేస్తాడు, ఆపుకోలేడు. ఆయన కోపాన్ని ఆపాలి అంటే ఒక్క రామచంద్రమూర్తికే సాధ్యం. అంత కోపం ఉన్నవాడు నీకోసమే కదా కోపడ్డాను, అలా కోపడతామే అండవు. ఒక్క మాట రామచంద్రమూర్తి అన్నారా అంతే. అగ్నిహోత్రం మీద నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక పాము తన శరీరమునందు పుట్టినటువంటి కుబుసాన్ని ఎలా విడిచిపెట్టేస్తుందో ఒక్క మాట రామచంద్రమూర్తి అంటే లక్ష్మణస్వామి తన కోపాన్ని అలా విడిచిపెట్టేస్తారు. వాళ్ళిద్దరి అనుబంధం అంత గొప్పది, భరత శత్రుఘ్నుల అనుబంధం అంత గొప్పది. అంత గొప్పదైన భరత శత్రుఘ్నుల అనుబంధం రామచంద్రమూర్తితో అటువంటిది. అంత ప్రేమైకమూర్తులైన నలుగురి కొడుకుల్ని కన్న దశరథ మహారాజు గారు నిజంగా ధన్యాత్ముడు. శ్రీరామాయణం మొత్తం మీద అటువంటి అన్నదమ్ములు కనపడరు. లోకంలో ఎప్పటికైనా అన్నదమ్ములు అన్న మాట వస్తే ఆదర్శం ఎవరు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. శ్రీరామాయణంలో బాలకాండ చక్కగా సాగిపోయింది, సంతోషంగా గడిచిపోయింది. చిట్ట చివర సీతా కళ్యాణ ఘట్టంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా అక్క చెల్లెళ్ళ వరుస ఉన్నవాళ్లే నలుగురు అన్నదమ్ములకి భార్యలు కూడా అయ్యారు, సంతోషంగా తిరిగి వచ్చారు. కథాక్రమం ఎక్కడ జటిలమైన రూపాన్ని పొందింది అంటే ఆ మందర మాటల వలన కైకమ్మ 2 వరాల్ని కోరి రామచంద్రమూర్తి హఠాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన మనసు యందు ఏ విధమైనటువంటి వికారమూ లేదు. ఆయన ఎప్పుడూ ధర్మమునందు నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ ధర్మమునందు నిలబడ్డంలో తనకి కలిసి వచ్చిందా కలిసి రాలేదా అన్న దాంతో ఆయనకి సంబంధం లేదు. నేను ధర్మమునందు నిలబడ్డానా అదొక్కటే రాముని యొక్క లక్ష్యం. మిగిలిన వాళ్ళు అలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళకి మితిమీరిన ప్రేమ చేత రాముడు కష్టపడుతున్నాడా రాముడు సుఖపడుతున్నాడా ఇది వాళ్ళు చూస్తారు. కష్టమైనా సుఖమైనా ధర్మం కోసమేనా రాముడు చూస్తాడు, అంతే తేడా. ఆయనం అంటే కదలిక, రామాయణం రాముని యొక్క కదలిక. మనము కదులుతాం, మనం కదలాలంటే 2 కాళ్ళ మీద కదలాలి. ఒక పాదం ఎత్తి నేల మీద వేసి 2వ పాదాన్ని పైకెత్తాలి, 2వ పాదాన్ని దింపి 1వ పాదాన్ని పైకెత్తాలి. రాముడు కూడా కదులుతాడు. రాముడికి ఒక పాదం సత్యం, ఒక పాదం ధర్మం. ధర్మం మీద ఊంచుకుని సత్యాన్ని కదుపుతాడు, సత్యం మీద ఊంచుకుని ధర్మాన్ని కదుపుతాడు. సత్యధర్మములు 2 అయిన పాదములు. ఎప్పుడూ ఆ 2ని గూర్చి తప్ప ఆయనకి వేరొక అభిప్రాయం ఉండదు. అటువంటి రాముడు అకస్మాత్తుగా అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది. తెల్లవారితే పట్టాభిషేకం అన్న మాట రామచంద్రమూర్తి ఒక్కడే కాడు, అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్న విచలితుడు కానటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ సందర్భంలో ఆ మాట విన్నప్పుడు వేరొకడైతే చాలా నిస్పృహకి గురైపోతాడు, మూర్ఛపోతాడు, లేకపోతే ఎదురు తిరుగుతాడు, లేకపోతే తన వారితో సమావేశం పెడతాడు. రాముడు ఇవేమీ అనలేదు, వింటున్నాడు పక్కన లక్ష్మణస్వామి. ఎక్కడైనా అన్నయ్య తిరుగుబాటు చేస్తాడేమోనని చూస్తున్నాడు. ఎందుకంటే రాచరికంలో అది కొత్తది కాదు. తల్లి తండ్రినైనా అన్నదమ్ములనైనా బంధుజనులనైన సఖులనైనా రాజులు చంపుద రవని తరచు జీవితార్థులగుచు అంటారు పోతన గారు భాగవతంలో. అలా రాముడు ఏమైనా అంటాడేమో అని చూస్తున్నాడు. ఏమీ అనకుండా పరమ సంతోషంగా రాముడు అరణ్యవాసానికి సిద్ధమైపోతున్నాడు. కౌసల్యాదేవి కూడా ఎంత చెప్పినా రాముడు వినే స్థితిలో లేడు. ఆమెకి కూడా ధర్మమే బోధించి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. కడుపు మండిపోయింది లక్ష్మణస్వామికి. నా అన్న రామచంద్రమూర్తి ఇంత కష్టపడ్డావా? ఎక్కడో హంసతూలికా తల్పం మీద పడుకోవలసిన వాడు అరణ్యవాసం చేసి కటిక నేల మీద పడుకోవడమా? తట్టుకోలేకపోయాడు ఆయన. ఎంత దూరం వెళ్ళి అన్నాడంటే గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం అన్నాడు. అన్నయ్య, తండ్రి పెద్దవాడు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినవాడు. చిన్న భార్య కైకమ్మ అడిగింది కదా అని వంశపారంపర్యంగా పెద్దవాడికి చెందవలసినటువంటి రాజ్యాన్ని పట్టుకెళ్ళి కైకమ్మ కొడుకు భరతుడికి ఇచ్చేస్తాడా? అన్నయ్య, ధర్మం తప్పిపోయిన వాడు గురువు అయినా సరే గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః
కార్యమును చెయ్యవలసిన వాడు అకార్యమును చేస్తూ ఉంటే చూసి సహించవలసిన అవసరం లేదు. నువ్వు ఓ అనన్నయ ఈ కోసల రాజ్యంలో ఎదురు తిరిగిన వాళ్ళందరి యొక్క కుత్తుకలు కోసేస్తాను, రక్త ఏరులు పారిస్తాను, అదే ముహూర్తానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. నువ్వు ఏమనక్కర్లేదన్నయ్య, నువ్వు కోదండం పట్టుకుని అలా నిలబడు, నువ్వు ఊ అను చాలు, నువ్వు ఊ అంటే వేసేస్తాను బాణం, నువ్వు ఊ అంటే చేసేస్తాను. అంత కోపంలో కూడా రాముడు ఊ అనని పనిని మాత్రం చేయడు. ఎందుకో తెలుసా? ఒక్కటే భయం. అన్నయ్య అనుమతి లేని పని చేస్తే అన్నయ్య మాట్లాడ్డంతే. రాముడు వేసే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మాట్లాడటం. పాడైపోమ్మని మనసులో కోరుకోడు, ఎన్నడూ భగవంతుణ్ణలా ప్రార్థన చేయడు. నా తమ్ముళ్ళు పాడవ్వాలన్న మాట రాముని నోటి వెంట ఎప్పుడూ రాదు. రాముడు వేసే పెద్ద శిక్ష ఏంటంటే రాముడు మాట్లాడటం. అంతకన్నా ఘోరమైన శిక్ష లోకంలో ఇంకోటి లేదు. ఎందుకో తెలుసా? శ్రీరామాయణ కాలంలో ఎవ్వరి నోటి విన్నా ఒక్కటే మాట, రామో రామో రామః. రాముడు రాముడు రాముడు. ఆ రాముడిని చూస్తే చాలు, రాముడితో మాట్లాడితే చాలు. ఆ రాముణ్ణి చూడడం, రాముడితో మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. తోడ పుట్టినవాడు ఆయన తింటే కానీ తను తినడు. తాను తనని అడగకుండా, సరి అయిన వివరణ తీసుకోకుండా, తన అనుమతి లేకుండా తన చిత్తం వచ్చినట్లు తాను ప్రవర్తిస్తే మాత్రం మాట్లాడు. అలా మాట్లాడకపోతే రాముడే మాట్లాడడు, రాముడు దగ్గరకు తీయడు అంటే లోకం అటువంటి వ్యక్తిని ఎటువంటి ముద్ర వేసి చూస్తుంది. అంతటి పరమధర్మాత్ముడైన రాముడు పూర్వభాషీచ రాఘవ అని పేరు స్వామికి. ఆయన ముందు పలకరిస్తాడు ఎవరినైనా తప్ప అవతలవారు తనని పలకరించాలని ఎదురు చూడడు. అంతటి సౌజన్యమూర్తి, అమృత భాండం వంటి హృదయం ఉన్నవాడు. అటువంటి అన్నగారు తమ్ముడితో మాట్లాడడం, ఆ తమ్ముడు కనపడినా పలకరించడు, ఆ తమ్ముణ్ణి చూడడం. లోకంలో ఇంకా అంతకన్నా భయంకరమైన అవమానం ఏముంటుంది? ఎక్కడికి వెళ్ళినా ఏమి మీ అన్నయ్య గారు నీతో మాట్లాడరు, ఏం చేశావు అని అడిగితే లక్ష్మణస్వామి ఏం చెప్పుకుంటాడు? అందుకే లక్ష్మణుడి జాగరూకత అంతా ఏమిటి అంటే అన్నగారిని అడిగి అన్న ఊ అంటే తప్ప చేయడు. ఎందుకంటే ఆయన ఒక శిక్ష తట్టుకోలేడు జీవితంలో. ఏమిటి ఆ శిక్ష అంటే అన్న మాట్లాడకపోతే ఉండలేడు, అన్న దగ్గరికి తీయకపోతే తట్టుకోలేడు. అన్న మాట్లాడితే చాలు ఆయనకి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్టే. అదే ఆయన లక్ష్మి. నిజంగా కూడా యుగాలు మారిపోయిన సీతారాములు ఎలా పూజింపబడ్డారో, సీతారాములు ఉన్న చోట లక్ష్మణస్వామి కూడా అలా పూజింపబడ్డాడు. లక్ష్మణస్వామి పక్కన లేనటువంటి రామచంద్రమూర్తి యొక్క మూర్తి కూడా మనకి కనపడదు. మీరు ఏ రామాలయానికి వెళ్ళండి, సీతారాములు ఎలా ఉంటారో పక్కన లక్ష్మణుడు ఉంటాడు. ఇంకా కొన్ని దేవాలయాలలో పాదాల దగ్గర హనుమ లేని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఒక్క సీతారామ లక్ష్మణులు ముగ్గురు మాత్రమే ఉండి ఎదురుగుండా స్వామి హనుమ ఉన్నటువంటి క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో లేరు, ఉన్నారు. కానీ పక్కన లక్ష్మణస్వామి లేకుండా ఒక్క సీతారాములే ఉన్నటువంటి రామాలయం మాత్రం ఉండదు. భరత శత్రుఘ్నులు లేకుండా సీతారామ లక్ష్మణులు ఉంటారేమో కానీ లక్ష్మణుడు లేని రాముడు ఉండడు. అంత ప్రేమైకమూర్తులు వాళ్ళు. కాబట్టి అన్న మాట్లాడకపోతే తాను తట్టుకోలేడు. అందుకే అన్నయ్య నువ్వు ఊను, దశరథుండైనా సరే కారాగారంలో పెడతాను, పెట్టి నీకు రాజ్యం ఇస్తానన్నయ్య, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలన్నాడు. ఏ పాపం చేశావన్నయ్య, ఏం ధర్మం తప్పావు, ఎందుకు నీకు ఇంత శిక్ష, ఎందుకు నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించాలి? తట్టుకోలేకపోయాడు. అన్నకి కించిత్ అపకారం జరిగితే ఆయన కదిలిపోతాడు లక్ష్మణస్వామి. అన్నీ విన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇన్ని మాటలు మాట్లాడితే కౌసల్యాదేవి ఒక మాట అంది. రామ ఆలోచించకూడదు ఈ విషయం అంది. అనచ్చా కౌసల్య అంటే మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. శ్రీరామాయణం రామచంద్రమూర్తి నరుని యొక్క అవతారం, అది మనుష్యుని యొక్క కథ. మనుష్యులకు ఎలాంటి ఉద్వేగాలు ఉంటాయో శ్రీరామాయణంలో అటువంటి ఉద్వేగాలు అన్నీ ఉంటాయి. తప్ప ఏ ఉద్వేగం లేకుండా పరమేశ్వరావతారంగా ప్రవర్తిస్తే రామాయణం అంతటి సుందరాతి సుందరమైన కావ్యము కాదు. తనకున్నది ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకు లేక 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 పుట్టాడు.
ఆ పుట్టినవాడు సుగుణాభిరాముడు. నలుగురు అన్నదమ్ములు శ్రేష్ఠులైన అందులో మళ్ళీ విశేషమైన గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి తన కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయి సింహాసనాన్ని కోల్పోతుంటే ఏ తల్లి గుండె బద్దలైపోదు. ఆ వృద్ధాప్యంలో కొడుకు దూరం అయిపోతున్నాడన్న మాట తట్టుకోలేనటువంటి కౌసల్య తన కొడుక్కి సింహాసనం దక్కాలని వెంపర్లాడడంలో ఆశ్చర్యమే ఉంది. అందులో రాచరికంలో ఒక బలహీనత ఉంటుంది. ఎవడు సింహాసనం మీద కూర్చున్నాడో వాడి కొడుకే తరువాతి కాలంలో మళ్ళీ సింహాసనం మీద కూర్చుంటాడు. రాముడు పెద్ద కొడుకు అయ్యుండి కూడా ఒకసారి సింహాసనం విడిచిపెట్టాడు అంటే రాముని కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఎప్పటికీ సింహాసనం మీద కూర్చోరు. ఇక ఎప్పటికీ రామచంద్రమూర్తి యొక్క సంతానం సింహాసనం మీద కూర్చునేటటువంటి అధికారాన్ని కోల్పోతోంది. ఇన్ని తెలిసిన కౌసల్య అంత ఉద్వేగాన్ని పొంది ఇది ఆలోచించకూడదా అని ఆ బాధలో ఉంది అంటే వెంటనే మనం దాన్ని తప్పు పట్టి తీర్పులు చెప్పే ప్రయత్నం చేయకూడదు. శ్రీరామాయణం నరుడి కథకి ఎంత దగ్గరగా ఉంటుందో ఆలోచించాలి. వెంటనే రాముడు అన్నాడు, లక్ష్మణ, అమ్మ దగ్గర నువ్వు ఏ మాటలు మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడి నన్ను ఎంత ఇబ్బందికి దగ్గర చేశావో గుర్తుపట్టలేదా అని అడిగాడు. అమ్మ నోటి వెంట అంత మాట వచ్చేసింది. నువ్వు ఇటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రోత్సహించడం వల్ల కదూ నువ్వు అలా మాట్లాడచ్చా అని ఆయన వెంటనే ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. నిన్న రాత్రి పిలిచి మనం ఏమీ అడగకుండానే రామా నా దగ్గరికి రా అని సుమంత్రుడితో కబురు చేసి, నేను విడితే నాకు పీడకలలు వస్తున్నాయి రామా, ఎంతో కాలం ఉంటాననుకోవట్లేదు, ఈ తెల్లగొడుగు కిందే నా శరీరం జర్జరీభూతం అయిపోయిందిరా, నీకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, పెద్ద కుమారుడివి, రాత్రి ఉపవాసం చేయి, వశిష్ఠ మహర్షి దగ్గరుండి నీకుతో ఉపవాస ప్రక్రియ చేయిస్తారు, రేపు ఉదయం రా, నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. ఆయన ఎవరు? తండ్రి దశరథ మహారాజే. ఇవాళ పొద్దున్న నేను వెళ్ళేసరికి రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యన్నాడు. ఎవరు? ఆ దశరథ మహారాజే. అప్పటి దశరథుడైనా ఇప్పటి దశరథుడైనా నీకు నాకు ఏమవుతాడు? తండ్రి. ఆ తండ్రితనం ఖైదులోకి వెళ్ళవలసి వస్తే ఏ కారణానికి వెళ్ళాలి? మనకి రాజ్యం ఇవ్వలేదని. అంటే మనకి రాజ్యం ఇస్తే తండ్రి, మనకి రాజ్యం ఇవ్వకపోతే తండ్రి కాదు. ఆయన్ని ఖైదు చేస్తావా? నీకొక్క మాట చెప్పనా, నిన్న ఇస్తానన్నప్పుడు సంతోషించినటువంటి తండ్రి ఇవాళ ఇవ్వలేకపోయినందుకు ఎంత ఏడుస్తున్నాడో నీకు తెలుసా? అంత ఏడుస్తున్నా, అంత ఇవ్వాలనున్నా ఇవ్వలేకపోతున్నాడు. ఇవ్వగలిగిన వాడు ఏమనాలి? ఆయనే ఇవ్వగలిగినవాడు, స్వతంత్రుడు, సమర్థుడు, మహారాజు. నేను పెద్ద కొడుకుని, అర్హత ఉన్నవాణ్ణి, నా యందు అధర్మం లేదు, కాబట్టి నేను యోగ్యుణ్ణే పట్టాభిషేకానికి. అయినా అడ్డొచ్చింది. ఆ అడ్డు తొలగించలేని అడ్డు. సత్యము చేత కట్టబడ్డాడు, ధర్మము చేత కట్టబడ్డాడు. ఇప్పుడు కైకమ్మకిచ్చిన వరాల్ని పక్కన పెట్టలేడు. దీన్ని ఏమంటారో తెలుసా లక్ష్మణ అన్నాడు రాముడు. వింటున్నాడు లక్ష్మణస్వామి. అది లక్ష్మణస్వామికి ఉన్న గొప్పతనం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఉపేంద్రాయ నమః. ఓ నారసింహ ప్రభు, ఈ లోకంలో నీతో ఉపేక్షించబడిన ప్రాణులకు తగిన దుఃఖ నివారణోపాయం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది ప్రభు. కానీ ఆ దుఃఖానికి శాశ్వతమైన పరిష్కారం ఉండదు. దుఃఖ నివారణోపాయం అయిపోయిందంటే అది అప్పటికప్పటికే తాత్కాలికంగా ఉంటుంది. దుఃఖం శాశ్వతంగా వెళ్ళదు. ఎవరూ చెప్పడానికి వీల్లేదు. నీ కర్మంతా అయిపోయింది, ఇప్పటికీ తీరిపోయింది, నీ ఫైల్ క్లోజ్ అయిపోయింది అని చెప్పడానికి వీలు లేనటువంటిది. మామూలుగా ఆఫీసులు అనుకున్నారా మీరు ఏదో అయిపోయింది అనటానికి? కర్మను ఎప్పటికీ కూడా ఎవరు ఏమీ చేయలేరు, అట్లానే ఉంటుంది అది. ఇప్పుడు దుఃఖం వచ్చింది అనుకోండి, అది న్యాయంగా తాత్కాలిక దుఃఖమే. అది తాత్కాలిక దుఃఖానికి ఏమిటి విరుగుడు? తాత్కాలిక దుఃఖ నివారణ అంతే. చూడండి ఎట్లా ఉంది. కానీ శాశ్వతమైన పరిష్కారం ఉండదు.
ఈ తాత్కాలిక దుఃఖం ఏంటండి ఇట్లా వస్తుంది ఎన్నో జన్మలుగా? అటేమో తాత్కాలిక దుఃఖం అంటున్నాం, ఇటేమో జన్మజన్మాంతరంగా వచ్చేటువంటి దుఃఖం. ఇది శాశ్వత దుఃఖం కాదు, కానీ శాశ్వతంగా ఉన్నట్టుంది నాకు భ్రమకు. ఇదేంటి ఎన్ని జన్మలు అనుభవించటం అంటే అన్ని జన్మలు చేసినటువంటి పాపం ఉన్నది. ఎంతగా అనుభవించినా చాలదు, ఇంకా ఉండిపోతుంది. యమధర్మ భటులు శిక్షించేంత వరకు ఉంటుంది స్వామి అది. కానీ ఆ దుఃఖానికి శాశ్వతమైన పరిష్కారం ఉండనే ఉండదు. తాత్కాలికంగా ఏదో అట్లా చేసినప్పటికి కూడా నిజమైన పరిష్కారం కూడా దాంట్లో ఉండదు. అది కూడా అశాశ్వతమైనటువంటిది. ఒక పరిష్కారం చిన్నదిగా కాసేపు ఎవరైనా దుఃఖపడుతుంటే ఊరికే ఇట్లా ఇట్లా తట్టుకోవటం అంతే. ఏం ఏడ్చొద్దులే, పర్వాలేదులే. అది ఏంటది? లోపల ఉండే దుఃఖం పోతుందా? నువ్వు తట్టుతున్నావు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీకోసం కాసేపు ఏడ్చుకోకుండా ఉంటానేమో అంతే. దుఃఖం పోయినట్టు కాదు కదా, అది శాశ్వతంగా ఉంటుంది కదా. అది శాశ్వతం. లోపల పరిహారం కావాలంటే పరమాత్ముడి దయ కావాలా? నీ ఎంత దయ ఉండినప్పటికి కూడా నీ కర్మను ఎవరు అనుభవిస్తారు? నువ్వే అనుభవించాలి. పోనీ కర్మనంతా అనుభవించిన తర్వాత స్వామి వచ్చి సాక్షాత్కరించటం ఏమిటంటే ఉంటుంది, దాంట్లో ఏమి మజా లేదు కదా అనవచ్చు మీరు. అవును, అప్పటి నుంచి నువ్వు మంచిగా వెళ్ళాలి కదా. అప్పటి నుంచి మళ్ళీ దుష్కర్మలు చేయటానికి వీలు లేకోకుండా స్వామి యొక్క కరుణ కావాలి కదా. ఏదో ఇంత దుఃఖపడిన తర్వాత మీరు వచ్చారా మీరు? ఇక్కడ ఒక ధర్మ సంఘటన ఉంది ఈ కథలో. సామెత మాటలు చెప్పేస్తున్నాం మనం. దొంగలంతా పడిపోయిన తర్వాత కుక్కలు మురిగాయి అట్లా ఉంది. నువ్వు అంతా అయిన తర్వాత నువ్వు వచ్చి ఏం కావాలని అడుగుతున్నావు. చూడటానికి బాగుంది ఇది, మాటలు సందర్భం భలే బాగుంది, నవ్వుకుంటాం మనం. ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి అంతా కొంచెం తలతలక చేసిపోయింది. అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ ఇంట్లో దూరకూడదు. అదే అక్కడ వచ్చిన తప్పు మనం చేశాం. ఇంత మనం బాగా హెచ్చరించుకొని తెలుసుకొని బయటకు వచ్చాం, పరిగెత్తి వచ్చాము, ప్రాణం రక్షించబడింది. అయిపోయింది కదా అని మళ్ళీ ఇంట్లో దూరితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దానికి. అంటే ఆ కదిలిక ఒకసారి కదిలింటుంది బిల్డింగు. ఆ కదిలినప్పుడు చిన్నగా ఒకటోటిగా దాన్ని చీలు వదులుకొని ఒకటోటిగా దాని యొక్క బలాన్ని వీక్నెస్ చేస్తూ చేస్తూ టక్కని పడిపోతుంది. భూకంపం వచ్చి 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట అయిపోయిందండి. ఏంటండి ఇట్లా పడింది? ఇప్పుడు భూకంపం వచ్చినప్పుడు పడింది బిల్డింగు, నా కర్మ ఇప్పుడు పడిందే అంటాం. నీ కర్మ ఇంతవరకు ఉందయ్యా, భూకంపం వచ్చినప్పటి నుంచి అరగంట వరకు ఉంది ఆ బిల్డింగ్ పడాలని. అందుకని ఇక్కడ ఆ దుఃఖానికి శాశ్వతమైన పరిష్కారం ఉండదు, శాశ్వతమైనది ఉండదు, తాత్కాలికంగా అంతే. ఎందుకంటే తాత్కాలికం వచ్చిన దుఃఖం కదా. నారాయణాయ నమః.